అండ్ విరాట్ కోహ్లీ టెస్టులకి అయితే రిటైర్మెంట్ ప్రకటించారండి. ఒక లెజెండ్ అనుకోవచ్చు. ఒక లెజెండ్ క్రికెట్ దాంట్లో ఇంకో మాట ఏం లేదు. ఎందుకంటే దాదాపు 84, 83 సెంచరీలు, 82 సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే టెస్టులు అయితే ఇంకా వేరే రేంజ్. ఎందుకంటే చాలా ఎక్కువ టెస్టులు గెలిపించిన వాడిగా, అలానే ఆస్ట్రేలియాకి వెళ్ళి టెస్ట్ మ్యాచ్లు గెలిపించిన వాడిగా, అంటే సిరీసే గెలిపించిన వాడిగా అయితే చరిత్రలోకి ఎక్కాడు. చాలా మంచి మంచి విజయాలు అయితే చూసాం రీసెంట్గా. వన్డే T20 వరల్డ్ కప్ కూడా గెలవడం చూసాం ఓవరాల్గా. మరి వన్డేలకి అయితే ఇంకా ఆడతారనుకున్నా తెలిసి నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఉంటారో తెలియదు. ప్రస్తుతానికి అయితే T20 అలానే టెస్టులకి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఇంకా కోహ్లీ ఒకసారి లెజెండ్గా అనుకుంటే ప్రపంచం మొత్తం కొనియాడుతూ ఉంది. ఎందుకంటే అది తెలిసి అతనికి ఛాన్స్ ఉంది. ఇంకొక వన్డేలు ఇటు టెస్ట్ మ్యాచ్లు ఆడితే అతనికి 100 సెంచరీ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ చేశాడు కదా, దాన్ని దాటే అవకాశం అయితే క్లియర్గా ఉంది. కానీ అతనైతే ఇంకా నిర్ణయం తీసేసుకున్నాడు. ఎందుకంటే దీని ముందు రోహిత్ శర్మ కూడా చేశాడు. రోహిత్ శర్మ టెస్టుల్లో అంత ఇంపార్టెన్స్ పెద్దగా ఏం లేదు అతనిది. అందుకని వీడియో కూడా పెద్ద చేయలేదు. టెస్ట్ మ్యాచ్లో అతని మార్క్ అయితే పెద్దగా మనకు కనిపించింది లేదు రోహిత్ శర్మది. కానీ విరాట్ కోహ్లీది మార్క్ అనేది టెస్ట్ స్వరూపాన్ని మార్చేసింది. తన అగ్రెసివ్నెస్ తోటి అయితే. ఎందుకంటే ఇంతకుముందు ఆస్ట్రేలియా తోటి మన రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, లక్ష్మణ్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు కవ్విస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు సైమన్స్ కానీ, లేకుంటే రికీ పాంటింగ్, గ్రిల్కిస్ట్ కానీ, హెడెన్ కానీ, వీళ్ళందరూ కొంచెం కవింపులు సర్లే చేసేవాళ్ళు. మైకేల్ హస్సీ కానీ వీళ్ళందరూ కూడా కొంచెం కవింపు చేసి కొంచెం ఇరిటేట్ చేసేవాళ్ళు. అది మన వాళ్ళు పెద్దగా దానికి అంటే అగెనిస్ట్గా ఏం చెప్పి అంటే రియాక్షన్ ఉండేది కదా, పెద్దగా రియాక్షన్ ఉండదు, సైలెంట్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఏదైతే విరాట్ కోహ్లీ వచ్చిన కాడ నుంచి అయితే మాటకు మాట సమాధానం చెప్పుకొచ్చారు, బ్యాట్తో సమాధానం చెప్పుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా కవింపు చేస్తే ఇమ్మీడియట్గా మన రియాక్షన్ ఇవ్వడం చూసాం. మన రీసెంట్గా చూసాం కదా, బోర్డర్ కావాల్సిన ట్రోఫీలో బుమ్రా కూడా రియాక్షన్ చూసాం మనమైతే. ఇలా అయితే జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి ప్రతిసారి విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసాడు అనుకోవచ్చు. ఒకరికి చెప్పాలంటే ప్రపంచం ఏదైతే క్రికెట్ ఆడుతుందో ఆ టెస్ట్కి కొత్తతనం తీసుకొచ్చాడు. ఎందుకంటే డ్రా కోసం కాదు, విజయం కోసం ఆడాలి మ్యాచ్ అనేది. ఇంతకుముందు డ్రా కోసం ఎక్కువ ఆడేవాళ్ళు మన టీంలో కూడా. గంగూలీ ఆ టైంలో, హయాం టైంలో, ధోని టైంలో కూడా అట్లా ఎక్కువ విజయం కన్నా కూడా మ్యాచ్ డ్రా తీసుకెళ్లేవాళ్ళు ఎక్కువగా. కానీ ఇక్కడైతే ఏ చిన్న ఛాన్స్ మ్యాచ్ గెలవడానికి ఏ చిన్న ఛాన్స్ ఉన్నా కూడా విరాట్ కోహ్లీ అయితే విజయం ముందుకు తీసుకెళ్తూ ఉండేవాడు. మ్యాచ్ని అయితే ఓడిపోయినా పర్లేదు కానీ విజయం ముఖ్యమని అయితే ముందుకెళ్తూ ఉన్నాడు. ఆ స్ట్రాటజీలో అయితే ముందుకెళ్తూ ఉన్నాడు కోహ్లీ. అది బాగా నచ్చింది ప్రజలకి. ఒక లెజెండ్ అండి, ఖచ్చితంగా ఒక లెజెండ్ క్రికెట్ అనేది మనం మిస్ అయ్యాం. నేను అనుకోలేదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇంకా ఫిట్నెస్ ఉంది. రీసెంట్గా ఐపీఎల్లో మంచిగా ఆడుతూ ఉన్నాడు, ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు, మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. చూడాలి మరి, ఎందుకంటే టెస్టుల్లో అతని ఫామ్ అంతగా అనిపించలేదు. దాని కారణంగా అతను ఏమన్నా